నమస్తే అండి. ఆషాఢ మాసం అనగానే భాగ్యనగరంలో బోనాల సందడే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా సరే అమ్మవారికి ఆడపడుచులంతా భక్తి శ్రద్ధలతోని బోనాలు సమర్పిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారు చాలా ఆలయాల్లో మనకి శాకంబరి దేవిగా దర్శనమిస్తూ ఉంటారు. సో పురాణాల్లో చూసుకున్నట్లయితే ఒకానొక సమయంలో మనకి వర్షాలు పడక జనాలందరికీ అనావృష్టి సంభవిస్తుందని అమ్మవారు చెప్పిన తర్వాత సో ఇక్కడ భూలోకంలో ఉన్న మునీశ్వరులంతా కలిసి ఆమెను స్తుతించడంతోని వారి కోరిక మేరకు అమ్మవారు శాకంబరి దేవిగా అవతారం ఎత్తి సో ప్రజలకు ఆకలి తీర్చి వాళ్ళని కాపాడుతూ వచ్చిందట. సో ఈ ఆషాఢ మాసంలో అందుకే వర్షాలు కురుస్తూ జనాలందరి ఆకలి తీరుస్తూ ఉంటుందని శాకంబరి దేవిని ఆషాఢ మాసంలో ఆ కూరగాయలతోని రకరకాల ఆకుకూరలతోని దుంపలతోని అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం బోడుపల్లిలోని నిమిషాంబిక దేవి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ భక్తుల రద్దీ చూస్తున్నాం కదా. సో మస్తు మంది అయితే ఉన్నారు. సో ఇక్కడ జనాలు కావచ్చు, అమ్మవారి గురించి కావచ్చు, భక్తులతో కావచ్చు, ఆలయ అర్చకులతో కావచ్చు, అమ్మవారి విశిష్టత ఏంటి, ప్రత్యేకత ఏంటో వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకుందాం. మనతో పాటు దేవాలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. సో ఆయనతో మనం మాట్లాడదాము. వనితా టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిమిషాంబికాదేవి యొక్క అనుగ్రహంతో అఖండ విజయాలు సాధించాలని, మీరు మీకు కల్పిస్తున్నటువంటి భాగ్యాన్ని తరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడ ఏంటంటే నిమిషంలో ఏ కోరిక కోరుకున్నా అది తీరుతుంది. దాని ద్వారానే నిమిషాంబిక అమ్మవారు అనే పేరు వచ్చిందనే ప్రసిద్ధిగాంచిందని వింటున్నాము. సో అది కాకుండా ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఆషాఢంలో అమ్మవారిని ఏ విధంగా కొలుస్తారు, ఇక్కడ ప్రత్యేకత ఏంటి? అమ్మ, నిజానికి చెప్పాలంటే మన కోరిక ట్రాన్స్పరెంటీ ఉంటే అంటే అమ్మవారు చక్కగా నెరవేరుస్తుంది. అది నిమిషంలో కానీ 21 రోజులో కానీ అని నానుడి, లేకపోతే ఈ ప్రపంచం ఉండదు. అయితే అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, ఎందుకంటే అనుభవించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆషాఢ మహోత్సవం వచ్చిందంటే ప్రతి వాళ్ళకి కూడా, మగవాళ్ళకి ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకమైన పండగ. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతంలో బోనాలు అనేది చాలా విశేషం. బోనం ఎత్తామంటే అమ్మవారు మనను కరుణిస్తుందని చెప్పేసి, మనకి ఎలాంటి రోగాలు రాకుండా మనను చక్కగా అమ్మవారు ఆశీర్వదిస్తుంది అని ఆ యొక్క బోనము అనేటువంటి సాంప్రదాయం మనకు వచ్చింది. ఎందుకంటే పూర్వకాలంలో రకరకాల రోగాలు వస్తుండే, ఊరవతల వాళ్ళని వేసేసి వాళ్ళకి అమ్మకి దండం పెట్టుకునే వాళ్ళం. పొరిమలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి, అమ్మ మమ్మల్ని మా ఆరోగ్యంగా చూడు తల్లి, మేము తప్పకుండా మీకు బోనం చేస్తాం తల్లి అనేది చేసేటువంటి ఆలోచన ఉండేది. అయితే మరి నిమిషాంబిక ఎవరు అంటే శక్తి రూపిణి, గ్రామదేవత కాదు. ఈ శక్తి రూపిణికి మనం ఏం చేస్తున్నామంటే చక్కగా మొన్నటి శుక్రవారం రోజు 200 కిలోల కుంకుమతో అర్చన, కుంకుమాభిషేకం చేశాము. ఎందుకంటే వనితా టీవీ, వనితలు ఆడపడుచులకి మగవాళ్ళకి అందరికీ కూడా సౌభాగ్యం ఏంటి అంటే కుంకుమ శోభితులు ఉండాలి. అందుకని కుంకుమ ధరించడానికి 200 కిలోల కుంకుమ, మరియు ఈరోజు శాకాంబరి చేశాం. ఈ శాకాంబరి అంటే నిజానికి ఈ గుప్త నవరాత్రులు అంటారండి. ఆషాఢ మాసాన్ని 9 రోజులు నవరాత్రులు చేసి దశమి రోజు అమ్మవారు శాకాంబరిగా ఉద్భవించింది అని మనకు కథ ఉంది. ఆ విధంగా ఉద్భవించిన అమ్మవారు మనకు ఏదైతే కష్టాలు, పంటలు పండకుండా, పొలాలు ఎండిపోయి, మాటలు రాకుండా, అందరూ దుర్భాగ్యమైనటువంటి కష్టంలో ఉన్నప్పుడు అమ్మ శాఖములు తీసుకొని వచ్చింది, అంటే ఆకుకూరలతో ఉద్భవించింది.
అలా చక్కగా నిమిషాంబికను కూడా ఆకుకూరలతో కూడా తయారు చేశాము. అమ్మా నిన్ను ఆ శాకంబరి అవతారంలో చూసుకుంటున్నాం తల్లి. మాకున్నప్పటి శాఖోపశాఖలుగా ఉన్నటువంటి కష్టాలను తొలగించు తల్లి అని చెప్పేసి అమ్మవారి రూపంలో అందరికీ అనుగ్రహాన్ని ఇచ్చే విధంగా రోజు పూజలు జరుపుతున్నామండి. ప్రతిరోజు ఇక్కడ ఇదే రకంగా ఉంటారా జనాలు? ప్రతిరోజు కాదండి, శుక్రవారము, శనివారము, ఆదివారము సెలవు రోజుల్లో మనకు చెప్పలేనంత కూడా వస్తున్నారు. మిగతా రోజుల్లో కూడా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి కోకొల్లలుగా వస్తూనే ఉన్నారండి. అయితే ఈరోజు ఏకాదశి కూడా కదా, సో అమ్మవారిని అంటే ఇప్పుడు శాకాంబరి రూపంలో మనము చూసుకుంటున్నాం కదా, సో ఏకాదశిలో నార్మల్గా అయితే ఎలా కొలుస్తారు? ఏకాదశి అనేటువంటిది అనగానే విష్ణుమూర్తి యొక్క అవతారము. మనము పాండురంగడి పూజలు బాగా చేస్తారు. కానీ అమ్మవారి సన్నిధిలో అమ్మను పార్వతీ దుర్గ, ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి, అమ్మను పార్వతీ దుర్గ 2 రూపాలుగా పూజిస్తున్నాం కనుక ఈరోజు ఆదివారం ఉందని నిన్న దశమి రోజు చేయాల్సింది కూడా ఈరోజు ఏకాదశిని పురస్కరించుకొని అందరూ దర్శనం చేసుకోవాలని ఈ విధంగా శాకాంబరి అవతారాన్ని అలంకరించాము. ఆషాఢ మాసంలో అమ్మవారి గురించి మనకి ఇప్పుడు అర్చకులు చెప్పారు కదా, సో ప్రజెంట్ మనకి ఇంకా శ్రావణ మాసం కూడా ఉంది. సో అప్పుడు అమ్మవారిని ఏ విధంగా కొలుస్తారో కూడా తెలుసుకుందాం. చెప్పండి పూజారి గారు, ఆ శ్రావణ మాసం వస్తుంది కదా, సో అప్పుడు అమ్మవారిని ఏ విధంగా కొలుస్తారు? అమ్మా, శ్రావణ మాసం అనేది స్త్రీలకు భాగ్యోదయ మాసం. ఎందుకంటే చక్కగా వ్రతాలు చాలా చేసుకుంటారు. అందులో ముఖ్యంగా మన దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా మనము మొదటి శుక్రవారం, శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం అంటే ఈ సంవత్సరము 25వ తారీఖు వస్తుంది జూలై, 1116 చీరలతో అమ్మవారిని అలంకరిస్తాం. ఎందుకంటే అమ్మవారికి చీర కట్టాలంటే ఇన్ని వేలు అన్ని వేలు అని ఆలోచిస్తుంటారు. అలా కాకుండా సామాన్య స్త్రీలకు అందుబాటులో ఉండే విధంగా 1500కు ఒక చీర చొప్పున 1116 చీరలు అలంకరించి వాళ్ళు 1వ శుక్రవారం అంటే అమ్మవారికి కట్టి 2వ శుక్రవారం వాళ్ళకు అందింపజేయడం వల్ల వరలక్ష్మి వ్రతం రోజు వాళ్ళు దాన్ని ధరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అనే విషయంగా. అదేవిధంగా 2వ శుక్రవారం ఈ సంవత్సరము 1000 కమల పూలతో కమల పుష్పార్చన, 3వ శుక్రవారము ఈసారి వరలక్ష్మీ వ్రతం. చక్కగా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉండడానికి వరలక్ష్మీ వ్రతం ఉంటుంది. తర్వాత మనకి పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ, అమ్మవారి యొక్క అనుగ్రహంతో సత్యనారాయణ వ్రతము ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. 4వ శుక్రవారము స్వీట్లతో అలంకరణ, 5వ శుక్రవారము 60 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీమూర్తులకు, పెద్ద మనుషులకు, ముత్తైదువలకు అందరికీ ప్రసాదంగా చీరల పంపిణీ ఉంటుంది. ఈ దేవాలయంలో చాలా విశేషం. తర్వాత అదేవిధంగా చివరి ఆదివారం 1,00,000 గాజుల అలంకరణ ఉంటుంది. అది కనుల పండుగ. అమ్మవారికి గాజులతో అలంకరిస్తాము. అంటే శ్రావణ మాసం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే మొదటి వారము చీరలు, చివరి ఆదివారము కుంకుమ గాజులు ప్రసాదంగా ఇవ్వడం అనేటువంటిది ఈ దేవాలయంగా అనితగా వస్తున్నటువంటి సాంప్రదాయము. వనితా టీవీ ప్రేక్షకులకు మరి ఒకసారి శుభాభివందనలు. అమ్మవారిని ఈ రూపంగా వాళ్ళు చూపిస్తున్నటువంటి వారికి చక్కగా శుభాభినందనలు తెలుపుకుంటూ శుభం విజయోస్తు. జై శ్రీరామ్. నా పేరు సుధాకర్. నేను ఇక్కడ సేవకుండండి. నేను గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేసుకుంటున్నాను. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గుడికి వస్తే మళ్ళీ వెళ్ళబుద్ధి అవ్వట్లేదండి. అమ్మవారి కోరికలు తీరుస్తూ ఉన్నారు. భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. మేము పబ్లిక్ను కంట్రోల్ చేయలేక మాతో అవ్వట్లేదండి. మేము చాలామంది సేవాభావంతో సేవ చేస్తున్నాము. శుక్రవారం కూడా అన్నప్రసాదం ఉంటుంది. చాలామంది మహిళా భక్తులు వస్తున్నారు, అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు, వెళ్తున్నారు. ఈరోజు అమ్మవారు శాకాంబరి అలంకరణలో అందరికీ చాలా మంచి దర్శనం ఇస్తున్నారు. శ్రీమాత్రే నమ. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. అమ్మవారి దగ్గరికి వస్తే ఎవరికైనా ఎలాంటి కోరికలైనా తప్పకుండా నెరవేరుతాయి. ఈ శాకాంబరి అవతారం ఏంటంటే ప్రతి ఆషాఢ మాసంలో జరుగుతుంది. అమ్మవారిని ఆషాఢంలో ఇలా శాకాంబరి అలంకరణతోని దర్శనం చేసుకుంటే మన కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. నిమిషాంబిక అమ్మ అంటే నిమిషంలో కోరిక తీర్చే అమ్మవారు అన్నట్టు. అమ్మవారి మహిమ అనేది ఒక్కసారి మీరు వచ్చి దర్శనం చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఎంత మహిమాత్మలో అమ్మవారు.
ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ భక్తులు ఉన్నారు. సో వీళ్ళతో ఒకసారి మనం మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అమరావతి అండి. మీరు ఇక్కడికి ఎప్పుడూ వస్తుంటారా? రెగ్యులర్గా వస్తుంటానండి. సో అంటే ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకత ఏంటి? అమ్మవారికి నిమిషంలో ఏది కోరుకున్నా అవుతుందండి. ఫస్ట్ 16 ప్రదక్షిణలు చేస్తారు కోరుకొని, దాని తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు. ఏది అనుకున్నా కూడా మంచిగా అవుతుంది, అదొక నమ్మకం అవుతుంది. మీరు రెగ్యులర్గా వస్తారా? ఇది ఫస్టా? లేదండి, రెగ్యులర్గా గత 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మీరు కోరుకున్న కోరికలు తీరాయి. సో ఇక్కడ ఒడి బియ్యం అవి కూడా చూస్తున్నాం కదా, అంటే వడిబియ్యం కూడా పోస్తారండి. మనం ఏదైనా అనుకున్నప్పుడు తీరిన కోరికకి వడిబియ్యం పోస్తారు. ఎవరు కోరుకుంటే వాళ్ళు మాత్రమే వడిబియ్యం పోయాలి, అదొక నియమం. ఇక్కడ 5గురు పోసేది ఏమి ఉండదు అన్నట్టు. సో అందుకంటే ఇక్కడ చూస్తుంటే కనిపిస్తుంది అందరు ఒడి బియ్యం పట్టుకొని. అంటే మామూలుగా అమ్మవారి గుళ్ళల్లో టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ ఇట్లా తీసుకెళ్తారు కదా, సో ఇక్కడ స్పెషల్గా అంటే ఒడి బియ్యం ప్లస్ చీరలు అలాంటివి కూడా చూస్తున్నాం. అందుకే చీర పెడతారు, వడిబియ్యం పోస్తారు. ఎవరు కోరుకున్న తీరు ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. మా పాపది లాస్ట్ మంత్ మ్యారేజ్ అయింది అమ్మవారి దయ వల్ల. ఇంకా మా రెండో పాపది మెడిసిన్ కంప్లీట్ అయింది, మొన్న రిజల్ట్ వచ్చి పాస్ అయింది. అంటే అమ్మవారి దయ వల్ల అన్నీ జరుగుతున్నాయి మాకు. సో మీరు ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లిస్తున్నారు అన్నట్టు. సో ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా మంచిగా అన్నట్టు, ఏది కానీ అనుకున్న తీరుగా అమ్మవారు మాకు కలిగిస్తున్నది. దాని తీరుగానే మేము అమ్మవారికి కూడా కొలుచుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? జీవనజ్యోతి అండి నా పేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అండి, బోడుపల్లి. అంటే మాకు అంటే లైవ్లో మా డాడీ బాగాలేడు అనమాట, మొక్కుకొని దీపాలు పెట్టుకున్నాం. చాలా అంటే చాలా మంచిగా అయింది. ఇంకా అప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఎప్పుడు వీలుంటే అప్పుడు వస్తాము. ఇంకా అమ్మవారికి మొక్కుకొని ఇట్లా అనుకుంటే అంతే, ఇంకా అవుతుంది. ఇంకా జనాలకు ఏదో పిచ్చి అనుకోవడం ఏం కాదు, నిజమే, రియాలిటీ అనమాట. రియల్గా అమ్మవారు చాలా దయ. సో అంటే మీరు కోరుకున్న కోరికలు తీరినాయి? కోరుకున్న కోరికలు ఓకే. అంటే మన దాంట్లో ఖచ్చితంగా నిజాయితీ ఉండాలండి. ఆ నిజాయితీ ఉంటే ఖచ్చితంగా తీరుతుందండి. చాలా మహిమ. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము ఫస్ట్ టైం అండి రావడము. ఇదే ఫస్ట్ టైం. చాలా అంతమంది చెప్పారు కాబట్టి ఇదే ఫస్ట్ టైం రావడం. ఏం చెప్పారు? ఇక్కడ పోతే మంచిగా అనుకున్న కోరికలు అవుతాయి అని చెప్పారు, అట్లా అని వచ్చినాము. ఇక్కడ ఏదన్నా కోరుకుంటే నిమిషంలో తీరిపోతుందంట, అందుకే ఈ గుడికి నిమిషాంబిక దేవి టెంపుల్ అని పేరు వచ్చింది అని చెప్పారనమాట. సో ఫస్ట్ టైం నేను ఇక్కడ విజిట్ చేసింది, సో మళ్ళీ రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా రష్ ఉంది, సో అంత క్లియర్గా చూడలేదు. సో మళ్ళీ ఎప్పుడన్నా రష్ లేకుండా ఆషాఢ మాసంలో కాకుండా తర్వాత వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను. నిజాయితీగా హానెస్టీగా ఏదైతే మనం అనుకుంటామో అది అమ్మవారికి కోరుకుంటే నిమిషంలోనే కోరిక నెరవేరుతుందట. సో వాళ్ళందరూ వచ్చి ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళ కోరికలు తీరినాయి అని చెప్పి సో వాళ్ళు మళ్ళీ మొక్కులు చెల్లించడానికి వచ్చారు. చూసారు కదా, అది చూస్తున్నారు కదా, ఇక్కడ చూసినట్లయితే ఎంతమంది భక్తులు ఉన్నారో. ఆషాఢం అని అసలు కొంచెం కూడా అసలు గ్యాప్ లేదు, అంతమంది భక్తులు అయితే ఉన్నారు. సో ప్రస్తుతానికి మనతో పాటు నిమిషాంబిక ఆలయ చైర్మన్ వినోద్ గారు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. అసలు చెప్పండి, ఇక్కడ ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి? ఈ ఆలయంలో అమ్మవారిని నిమిషంలో ఒక కోరిక కోరుకుంటే అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తున్నది. ఇది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కాకుండా యుఎస్ నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయానికి ప్రతిరోజు కిక్కిరిసిపోతున్నదండి. అమ్మవారు వాళ్ళందరి కోరికలు మన్నించి న్యాయబద్ధమైన కోరికలు అన్నీ తీరుస్తూ వస్తున్నది. అమ్మవారు ప్రతి ఒక్కరి కోరికలు తీరుస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషంతో ఆరోగ్యాలతో ఉండేలా వారిని దీవిస్తుంది. కనుకనే అమ్మవారి కోరుకుందామని ప్రతి ఒక్కరూ ఇక్కడ కాకుండా ఆంధ్ర, తెలంగాణ కాకుండా దేశంలో ఉన్న రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ వస్తున్నారండి. ఎంక్వైరీస్ బాగా వస్తున్నాయండి. మన యూపీ నుంచి ఒక టీం వచ్చిందండి, స్వరాజ్ మాజ్డాలా. మన అమ్మవారు దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుందామని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. అట్లనే ఇక్కడ లోకల్గా కూడా చాలా మంది వస్తున్నారండి. ప్రతిరోజు మా కార్యకర్తలు అమ్మవారి సేవ కోసము పర్సనల్గా వాళ్ళ టైం వెచ్చించి అమ్మవారికి సేవ చేస్తూ ఇంత గ్రాండ్ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మా కార్యకర్తలు, మా ట్రస్ట్ మెంబర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, మహిళా కార్యకర్తలు అందరి దోహదంతో ఇంత ప్రోగ్రామ్స్ అన్ని గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయని, దానికి అమ్మవారి అనుగ్రహం మాకుండి ప్రతిదీ అమ్మవారే చేయించుకుంటున్నది. ఇది చేయండి అది చేయండి అని మేము ఎవరిని అడగటం లేదు. భక్తులే వాళ్ళ స్వచ్ఛందంగా అమ్మవారి విరాళాలు ఇచ్చి ఇప్పుడు ఆలయం ముందు 740 గజాలు ఉండే ఇప్పుడు దాన్ని 1500కు విస్తరించామండి. ఫ్యూచర్లో కూడా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పించాము.
అది అమ్మవారి అనుగ్రహం మీద వదిలేసామండి. జై బోలో మాతా నిమిషాంబాదేవికి. ప్రస్తుతం మనతో పాటు మరొక ఆలయ కమిటీ మెంబర్ ఉన్నారు. సో శాకాంబరి దేవి అమ్మవారి అలంకరణ గురించి ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇక్కడ ఇప్పుడు శాకాంబరి అమ్మవారి అలంకరణ ఉంది కదా, సో దాని గురించి చెప్తాను. అవునండి, ఈ గుడి స్టార్ట్ అయినప్పటి నుంచి కాకుండా 2018లో మేము శాకాంబరిగా మొదటి నుంచి అలంకరణ చేయడం స్టార్ట్ చేసినామండి. వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి ఒకరోజు ముందు రకరకాల వెజిటేబుల్స్ తీసుకొస్తామండి. ఈ కమిటీ మెంబర్స్ అందరం కూడా కలిసి ఒక 15,000 నుంచి 18,000 వరకు భక్తుల ప్రకారంగా మేము ఏం చేస్తామంటే మార్కెట్కి వెళ్ళి రకరకాల వెజిటేబుల్స్ తీసుకొస్తాము. అది బెండకాయ అవ్వచ్చు, దొండకాయ అవ్వచ్చు, క్యాబేజ్ అవ్వచ్చు, కాలీఫ్లవర్ అవ్వచ్చు, రాడిష్ అవ్వచ్చు, బీట్రూట్ అవ్వచ్చు, బీరకాయ అవ్వచ్చు, ఆకుకూరలు, పాలకూరలు అన్నీ తీసుకొచ్చి ఏం చేస్తామంటే భక్తులందరితో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇలా గుడికి మొత్తం ఏం చేస్తామంటే ప్రాంగణంలో అంతా కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క డిజైన్ లాగా ఇవ్వడం జరుగుతుందండి. 2018లో పెద్ద అలంకరణతో మొదలైనటువంటిది ఇప్పుడు 7వ సంవత్సరం చాలా అద్భుతంగా రాత్రి 11:30 వరకు కూడా డెకరేషన్ చేయడం జరిగింది. అందరూ కార్యకర్తలు కలుపుకొని ఇందులో భాగంగా ప్రతి భక్తులు కూడా రావాలి, అమ్మవారి దర్శనం తీసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కో డిజైన్లో అమ్మవారిని అలంకరిస్తున్నారంట. 2018 నుంచి వెళ్ళి మొదలు పెట్టారంట. సో ఆ సంవత్సరం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఒక్కొక్క అలంకరణలో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కోలాగా చూపించడం వీరి ప్రత్యేకత అంట. చూస్తున్నారు కదా, ఆషాఢ మాసంలో అమ్మవారు శాకంబరి దేవి అవతారంలో మనకి కనిపిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు మనతో ఉన్నారు. సో ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అమ్మా. సో ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు కదా, సో అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మ, మనందరికీ తెలిసిన విషయమే, జ్యేష్ఠ మాసం తర్వాత ఆషాఢ మాసం ఎప్పుడైతే వస్తుందో మరి వేసవి కాలం ముగించుకొని వర్షాకాలం ప్రారంభమైన రోజుల్లో మరి తొలినాల్లో మరి ఆషాఢ మాసము అమ్మవారికి మరి అందరికీ వర్షాలు అప్పుడప్పుడే కురుస్తున్న వేళ మరి విత్తనాలు వేస్తుంటారు రైతులందరూ కూడా చక్కగా ఆ యొక్క అమ్మవారి ఈ యొక్క కరుణా కటాక్షాలు సీజన్ మారుతుంది కాబట్టి ఈ యొక్క అమ్మవారు అందరికీ కూడా వర్షాలు సమృద్ధిగా కురిపించి అదేవిధంగా చక్కని పంటలు పండి మరి సస్యశ్యామలంగా ఉండడం కోసం అన్న ఉద్దేశంతో అమ్మవారికి ఈ యొక్క సీజన్ మారడం వల్ల ఈ సీజన్ వ్యాధులు కూడా రావడం ఇదొక సీజను. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ మనం పెట్టింది కాదు, సనాతన భారత హిందూ దేశంలో ఈ యొక్క జ్యేష్ఠ మాసం తర్వాత ఆషాఢ మాసంలో ఈ యొక్క శాకాంబరి దేవి విశేష అలంకరణ చేసుకోవడం అన్నది మన పూర్వీకులు మన ఋషులు మహామునిలో చెప్పినటువంటి దాన్ని మేము ఆచరిస్తూ ఉన్నాము. మా యొక్క 2006లో అమ్మవారిని ప్రతిష్ట చేసుకున్నప్పటి నుండి ఈ సుమారు 14 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము మరి ఆలయంలో శాకాంబరి దేవి అలంకరణ చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో మరి ఈరోజు శాకాంబరి దేవి అలంకరణ చేసుకుంటున్నాము. అది ముఖ్యంగా ఈరోజు అన్నీ కలిసి వచ్చాయి. 2వ ఆషాఢ మాసం 2వ ఆదివారము. అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ తొలి ఏకాదశి అన్నది మొదటి పండుగ. ఏ పండుగ చేయాలన్నా తొలి ఏకాదశి నుండే మరి బోనాల పండుగ కానీ ఇక్కడ నుండే వినాయక చవితి, శ్రావణ మాసాలు అన్ని పూజలు కార్యక్రమం అవుతాయి. కాబట్టి ఈ యొక్క తొలి పండుగ మరి యొక్క శాకాంబరి దేవి తొలి ఏకాదశి తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. కావున అందరికి కూడా పంటలు బాగా సమృద్ధిగా కురిచి వర్షాలు పడి మరి కూరగాయలు ఇట్లా అన్ని రేట్లు ఇట్లా తగ్గి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఆర్థిక పురోగతి చెందాలి, మరి అన్ని ఆటంకాలు తీరాలని చెప్పి ఆ అమ్మవారిని కోరుకుంటున్నాము. మరి మా యొక్క ఆలయ కమిటీ చైర్మన్ వినోద్ గారు, అశోక్ కుమార్ గారు, కార్యదర్శి గారు, ఇతర ట్రస్ట్ మెంబర్ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలతోటి మరి యొక్క కార్యక్రమాన్ని భక్తులకు ఎలాంటి అవరోధాలు లేకుండా అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి ఇది లేకుండా అందరికీ కూడా వచ్చినటువంటి ఆడపడుచులందరికీ కూడా ఆ అమ్మగారి యొక్క దర్శనం ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవడం జరిగిందమ్మా. భక్తులందరికీ ఉచితంగా పులిహోర ప్రసాదాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. భక్తులందరూ చాలా సుఖ సంతోషాలతోటి అమ్మని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతోటి వెనుతిరిగి చక్కగా వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ భోగ భాగ్యాలు కలిగి చక్కగా ఇంజనీరింగ్, మెడిసిన్ అన్ని సీట్లలో రావచ్చి అమ్మవారు వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా తీర్చే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అమ్మలగన్న అమ్మ నిమిషాంబాదేవి వారిని చల్లగా ఉండాలని చెప్పి మా యొక్క ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నిమిషాంబిక అమ్మవారి గురించి కానీ శాకాంబరి దేవి గురించి కానీ ఈ ఆలయ ప్రత్యేకత గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ అండి. శాకాంబరి దేవి అమ్మవారి రూపంలో భక్తులందరికీ అనుగ్రహం ఇస్తున్నారు. సో ఇది ఇవాళటి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.